ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, కానీ ఎడ్యుకేషనల్ పర్పస్గా ఏదైనా ఒక పాయింట్ మీకు అర్థమవుతుందేమో అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది ఎలా ఉండాలి అనేది ముందు రోజే మనం ఒక ఆలోచన అనేటువంటిది కనుక చేస్తే బాగుంటుంది. మార్కెట్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. మీరు చూడండి, మనం నిన్నే చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఈ లెవెల్ని కూడా క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ దాకా రావడానికి పాసిబిలిటీ ఉంది అనేది మనం చెప్పుకున్నాం. అంటే 22,100 దాకా రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇది టచ్ అయ్యేది కానీ పైకి పోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది ఎప్పుడైనా సరే ఇంకొక ఆప్షన్ ఏంటి, ఈ జోన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ జోన్ని ఫిల్ చేయాలి. ఇక్కడ గ్యాప్నన్నా ఫిల్ చేయాలి, లేదంటే కిందకన్నా రావాలి. సో మనం ఎప్పుడైనా సరే దాదాపుగా ఈ జోన్ వరకు రావడానికే ప్రయత్నం చేస్తుంది అనేది నా ఎజంప్షన్ మాత్రమే. దీన్ని అబోవ్ అయితేనే నేను ఆ బై సైడ్ ఉండటం జరుగుతుంది. దానికంటే కింద ఫామ్ అయింది కాబట్టి మనం దాదాపుగా సెల్ సైడే ఉండటానికి పాసిబిలిటీ ఉంటుంది. సెల్ సైడ్ ఉంటేనే మనకు ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది అనేది ఇది మనం ఒక ఎజంప్షన్, అంటే ముందుగానే మనం ఊహిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నటువంటి ఈ 2 గీతల్లో మార్కెట్ అనేటువంటిది ఈ గీతకి మంచి బేరిష్ క్యాండిల్ అనేటువంటిది వచ్చేసింది. ఇక్కడ బేరిష్ క్యాండిల్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెడతాం. కానీ మార్కెట్ మరొక వైపు బ్యాంక్ నిఫ్టీ కొంత సపోర్ట్ అనేటువంటిది అప్ సైడ్ ఉండటం వల్ల ఈ కొద్దిగా ఇది పడిందని, అంటే అక్కడక్కడే ఆడిందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ బాగానే పడ్డట్టే లెక్క, ఒక 80 పాయింట్లు అట్లా. సో ఇది మనం కరెక్ట్గా, దీన్ని కూడా కరెక్ట్గా మనం ఈ క్యాండిల్ని కూడా కరెక్ట్గా నిర్ణయించలేము, ఎందుకంటే ఇది స్టాప్ లాస్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉన్నది. సో చిన్న క్యాండిల్ ఇది ఇక్కడ ఉన్నది, ఇది రెడ్ క్యాండిల్ ఉంది కదా, చిన్న క్యాండిల్. ఈ చిన్న క్యాండిల్లోనే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఎంట్రీ అనేటువంటిది ఉండాలి. లేదా ఇక్కడ ఒక చిన్న క్యాండిల్ ఉంది, ఏడన్నా సరే ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ రిస్క్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది రిస్క్ తక్కువగా ఉండేటట్టుగా మనం ఆలోచన అనేటువంటిది చేయాలి. సో ఇది ఒక కాన్సెప్ట్. మరొకటి చూడండి, మీరు కనుక బాగా గమనిస్తే మనకి ఏదో ఒక ప్యాటర్న్ అనేటువంటిది రావాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గమనించండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, అంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేటువంటిది ఉంది, రెసిస్టెన్స్ అనేటువంటిది ఉన్నది. ఇక్కడ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనేటువంటిది ఉన్నది. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైను మనం గీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు రెసిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్ట్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ప్యాటర్న్ ఏదన్నా, అంటే మనం చేసేటువంటి ట్రేడ్ పక్కాగా ఉండాలి అని అనుకున్నప్పుడు, ఇంకోసారి చెప్తున్నాను, ఇది అయిపోయిన చార్టే. అయిపోయిన చార్ట్ని అనాలిసిస్ చేయడం చాలా అంటే చాలా తేలిక. కానీ మీకు ఏదన్నా ఒక పాయింట్ అనేటువంటిది ఇట్లా ఈ కోణంలో ఆలోచిస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మార్కెట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగానే మార్కెట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆస్కారం అనేది లేదు. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్. సో మనకి అసలు పక్కా ఎంట్రీ అనేటువంటిది చూడండి, అంటే మనం ఇక్కడ వచ్చినప్పుడు ఏమన్నా మనం ఒక చిన్న ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నాం, ఇక్కడ ఒక ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నాం. ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ వేసినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ అనేటువంటిది ఉన్నది కదా, ఈ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది బుల్లిష్ క్యాండిల్ వేసినప్పుడు మాత్రమే. అలాగే అక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఉంది అనుకోండి. అలాగే ఈ ట్రెండ్ని కనుక బ్రేక్ చేస్తుంటే, ఇప్పుడు చూడండి, ఈ ట్రెండ్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు కూడా మనం లాస్ట్లో ఏదో ఉన్న ఒక 10 పాయింట్లు ఇచ్చిన బంగారమే కదా, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఇది టార్గెట్ అవుతుంది. సో ఈ టార్గెట్ని రీచ్ అయ్యి అక్కడే నిలబడింది చూడండి. సో ఈ విధంగా మార్కెట్లో మనం ఒక ఎప్పటికప్పుడు ఎనాలిసిస్, కాకపోతే లైవ్ ట్రేడింగ్ లేదంటే మనం పక్కాగా ఎనాలిసిస్ అనేటువంటి చేయటం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి దీనికి పెద్ద స్క్రీన్ అనేటువంటిది కనుక ఉంటే
అంటే మానిటర్ కనుక పెద్దదిగా కనుకుంటే మీరు ఎనాలిసిస్ అనేటువంటిది ఇంకా పక్కాగా చేయగలుగుతారు. సో ఇది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మరొక పాయింట్ తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.